మంచిర్యాల జిల్లాలో బాల్క సుమన్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. కేతనపల్లి రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, రాళ్లదాడి, మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సుమన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే ప్రచారంతో పెద్ద ఎత్తున ఆయన నివాసానికి బీఆర్ఎస్, సిపిఐ శ్రేణులు చేరుకుని కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కార్యకర్తల రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఈరోజు కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో బాల్క సుమన్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. కేతనపల్లి రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, రాళ్లదాడి, మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో సుమన్ను అరెస్ట్ చేస్తారేమనే ప్రచారంతో పెద్ద ఎత్తున ఆయన నివాసానికి బీఆర్ఎస్, సిపిఐ శ్రేణులు చేరుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తల రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు కేతనపల్లి బంద్కు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం బంద్ ఎలా కొనసాగుతోంది? ఇరు వర్గాలు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? ఓకే సతీష్, ఏదైతే నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఏదైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, అదేవిధంగా వాళ్ళకు కోరం ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదని అయితే ఏదైతే కేతనపల్లికి సంబంధించి బంద్ పిలుపునివ్వడంతో అయితే బంద్ అయితే ప్రశాంతంగా సాగుతుంది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం అయితే చేశారు. ముఖ్యంగా మనం చెప్పాలంటే ప్రస్తుతం బాల్క సుమన్ వద్ద అయితే ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. బాల్క సుమన్ అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. చుట్టూ ఎక్కడ చూసినా పోలీసులు అయితే 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో అని అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. దీంతో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాల్క సుమన్ ఇంటి వద్ద అయితే భారీగా తరలి వచ్చారు. బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే కాంగ్రెస్ చేసిన ఏదైతే మోసపూరితమైన మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన అన్యాయాన్ని అయితే వారు ఎండగడుతున్నారు. మంత్రిపై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇలా జరగడం చాలా అన్యాయం. మాకు సంబంధించిన వరకు మేము న్యాయం గెలుస్తుందని అయితే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అంటున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఏ క్షణంలోనైనా కూడా ఇటు బాల్క సుమన్ అరెస్ట్ చేసే క్రమంలో అయితే పోలీసులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారనేది అయితే ఇంకా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఏదేమైనా కూడా మొత్తం మీద ఇటు బాల్క సుమన్ అయితే ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదంటే రేపా అన్న అయితే ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే భారీగా మోహరించడంతో కొంత పోలీసులు అయితే తగ్గుముఖం పట్టిరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు టెన్షన్ వాతావరణం, ఇటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడుతుందని అయితే పోలీసులు అయితే అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ప్రభుత్వమా